అందరికీ నమస్తే. లీకుల మీద లీకుల వార్తలు రాపిచ్చి, ఇప్పుడు ఏం జేయాలి? ఇప్పుడు ఎట్లా? దీనివల్ల ప్లస్సా? మైనసా? కేటీఆర్‌ని అరెస్ట్ జేస్తే గవర్నమెంట్‌కు మంచి జరుగుతదా? చెడు జరుగుతదా? అసలు అరెస్ట్ చేయొచ్చా? అరెస్ట్ చేస్తే హైకమాండ్ పర్మిషన్ అవసరమా? ఇట్లాంటివన్నీ చర్చలు ఇప్పుడు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. యాక్చువల్‌గా పేపర్‌లో లీకులు ఇచ్చిందేమో అయిపోయింది కేసీఆర్ చుట్టూ ఉచ్చు. కేసీఆర్ మొత్తం ఇంగ ఈ రోజు రాత్రికి ఎత్తుకపోతారు. కేటీఆర్ మొత్తం జైలులో ఏస్తారు. అదేగా చేసింది. ఆయన కూడా సవాల్ విసిరి ఐయామ్ రెడీ మీ టీమ్‌లో ఎప్పుడు పంపిస్తారని చెప్పి ఆయన సవాల్ విసిరాడు. వీళ్ళేదో అనుకుంటే అవతల నుంచి రివర్స్ కూడా అట్లే వచ్చింది. వీళ్ళు గోడకేసిర్రు బాల్. అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్‌గా వచ్చింది. వీళ్ళేదో ట్రయల్ చేద్దాం అనుకున్నారో లేకపోతే కొద్దిగా లీకులు ఇచ్చి కొంత లొంగ తీసుకోవాలనుకున్నారో ఏమో తెలవదు. వీళ్ళ ప్లాన్ మనకు తెలవదు. వ్యూహాలు ఉంటాయి కదా రాజకీయాల్లో. వీళ్ళ వ్యూహం ఏందో తెలవదు. కానీ పేపర్‌లో అయితే వార్తలు రాపిచ్చింది నిజం. కేటీఆర్‌ను దీనిలో అరెస్ట్ చేశారని, కేటీఆర్‌ను దీనిలో ఇంగ ఉంచారని, ఏదో జరగబోతుందని, ఒక పెద్ద స్కామ్ జరిగిందని రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. కేటీఆర్ ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ మీట్ అయిపోయి చెప్పాల్సింది చెప్పిండు. చెప్పేసిన తర్వాత ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే. కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడలే. రేవంత్ రెడ్డి మూసీ నది కాడ పోయి మాట్లాడినా కనీసం దాని గురించి మాట్లాడలేదు చూసిండ్రా? ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎవరు మినిస్టర్లు ఎవరు ఆవేశం స్టార్లు చాలామంది ఉన్నారు కానీ ఈ ఆవేశం స్టార్లు ఎవరు బయటకొచ్చి మాట్లాడలే. కనీసం మరి ఆవేశం స్టార్లు ఉంటారు కదా! టక్కున ఉరికొచ్చి వెంబడే కౌంటర్లు ఇస్తుంటారు. ఇప్పటిదాకా కౌంటర్ ఇయ్యలే కాంగ్రెస్. పోనీ కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారా? మరి దానికి సంబంధించిన కార్యాచరణ ఏమైనా అవుతుందా? గ్రౌండ్ ఏమైనా సిద్ధం చేస్తున్నారా? ఏమైనా కేసులు అవుతున్నాయా అంటే ఏమో తెలవదు. ఎందుకంటే వీళ్ళు గవర్నర్ పర్మిషన్ అన్నారు. ఆ గవర్నర్ పర్మిషన్ ఎందుకో ఎంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే కూడా చెప్తలేరు. ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికే గవర్నర్ పర్మిషన్ ఎందుకు? అవసరం లేదు. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటేనే అవసరం లేదు గవర్నర్ పర్మిషన్. జస్ట్ సాగదీనికే దీనేదో కొంచెం రప్చర్ చేయనికే దీనేదో పర్పస్‌లో వాడే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారేమో అని చర్చ ఉంది. కానీ అసలు విషయం ఏందంటే కేటీఆర్‌ని అరెస్ట్ అయితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతాడనేది పొలిటికల్ సర్కిల్‌లో బాగా చర్చ. రాజకీయంగా విశ్లేషకులందరూ కూడా కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన దాకా వదిలేతట్టు లేడు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన అరెస్ట్ చేస్తామంటున్నారు అనేది ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఓపెన్ టాక్. రేవంత్ రెడ్డి జైలుకి పోయిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. ఫేమస్ అయ్యిండు. జగన్ జైలుకి పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. అందరూ అదే చెప్తున్నారు. చంద్రబాబు జైలుకి పోయిండు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రబాబు నెత్తిన పాలు పోసిన జగన్ అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కూడా కేటీఆర్ నెత్తిన పాలు పోయడానికే రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు అనేది ఒక చర్చ జరిగింది. ఇదంతా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. అనవసరంగా కేటీఆర్‌ను లేపని కేటీఆర్ కూడా పొలిటికల్ అడ్వైస్ తీసుకుంటాడు కదా! ఆయన పొలిటీషియనే కదా! ఆయన ముదురు పొలిటీషియనే. కేటీఆర్ ఏమి లేత పొలిటీషియన్ కాదు. ముదురు పొలిటీషియన్ కేటీఆర్ కూడా. డిఫరెంట్ నిన్న చూడలే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మొత్తం మలేషియా పారిపోయిండు. రేవంత్ రెడ్డి మీడియా అంతా మలేషియా పారిపోయిండు కేటీఆర్ అని చెప్పంగానే టక్కున పోయి ముషీరాబాద్‌లో ప్రత్యక్షమైండు. ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటి కాడ కనిపించిండు. ఉత్తగా కనిపించిండా? వ్యూహంతో కనిపించిండు ఆయన. ఒక వ్యూహంతో పోయిండు. మీ ప్రచారం తప్పు ఆయన నోటుకుండా చెప్పకుండా జనమే చూసిర్రా ఇలా రప్చర్ అంతా. ఇలా మీడియా, ఇలా కథ, వీళ్ళ కార్ఖానా దిశ పేపర్ ఇజ్జత్ పోయింది. దిశ పేపర్ వాళ్ళు ఇజ్జత్ పోయింది పాపం. నిద్రపోయినో లేదు రాత్ర. అట్లా అయింది. కాబట్టి ఆయన వ్యూహకర్త. ఆయన కూడా ఒక వ్యూహకర్త. ఇప్పుడు కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలంటే ఉత్త రేవంత్ రెడ్డితోని కాదు. రేవంత్ రెడ్డి తలుచుకుంటే చేయలేడు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఫైనల్‌గా హైకమాండ్ పర్మిషన్ కావాలి. ఎందుకంటే జాతీయ పార్టీ ఇది. అట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే రేపు నాడు మోడీ కాంగ్రెస్‌ని అరెస్ట్ చేస్తే కూడా ఎవరు మాట్లాడలేరు. మొత్తం బ్లాక్ అయిపోతారు వీళ్ళు. బ్లాంక్ అయిపోతారు. ఇంక మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మీ అధికార పార్టీ ఉన్న దగ్గర ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసినప్పుడు మోడీ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేమున్నది? చేపిస్తే కదా! నీ చేతిలో ఉన్న ఏసీబీని వాడతావు. నీ చేతిలో ఉన్న పోలీసులను వాడతావు. స్టేట్ గవర్నమెంట్‌లో ఉంటే కాంగ్రెసు. మరి మోడీ సెంట్రల్‌లో ఉన్నప్పుడు ఆయన సీబీఐ, ఈడీ వాడితే తప్పేముంది? కాంగ్రెస్‌కు మొత్తం దారులు క్లోజ్ అయిపోతాయి. కేటీఆర్‌ని కనుక అరెస్ట్ చేస్తే ఇంకా మళ్ళీ మోడీ మీద మాట్లాడే అవకాశం లేదు. ఈడీ, సీబీఐలు వాడుతున్నారని చెప్పడానికి అవకాశం కోల్పోతారు. ఆ చర్చ ఉంది. కాంగ్రెస్‌లోనే ఉంది. చాలామంది ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా! వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కిరాయి కాంగ్రెస్ వీళ్ళు. నిన్న కిరాయి బీజేపీ వాళ్ళు అన్నాడు కదా! ఈటెల రాజేందర్ వాళ్ళను. ఈయన కిరాయి కాంగ్రెస్. అంటే కిరాయికున్నోడు ఎప్పటికైనా ఇల్లు ఖాళీ చేసిపోవాల్సిందే. ఈయన కూడా కాంగ్రెస్‌ని ఖాళీ చేయక తప్పదు అనేది ఆయన ఉద్దేశం. కిరాయి కాంగ్రెస్. ఇప్పుడు ఏంది ఒరిజినల్ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకుంటారా? ఒరిజినల్ కాంగ్రెస్ కూడా ఒప్పుకోరు. ఇది ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద కూడా మంచిగా లేదు. ప్రభుత్వం మీద కూడా మంచి జనాల్లో మంచి అభిప్రాయం ఉందనుకో, అప్పుడు నువ్వేమైనా చేస్తే జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు. అసలు జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నువ్వు బంగారం పట్టుకుంటే కూడా అది ఇనుమయ్యేటట్టుంది.
నువ్వు ఏం చేద్దామన్నా ఏమో అంత కంప అవుతాడు, బాలేదు, మీ పొజిషన్ బాలేదు, మీరు ఏదైనా పూజలు చేయించుకోరు రేవంత్ రెడ్డి గారు, వాస్తువులు కాదు ఇంకేమైనా చేయించుకోండి. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అది ఇంకా చెడైతుంది, ప్రభుత్వానికి ఇంకా చెడ పేరు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే చర్చ ఒరిజినల్ కాంగ్రెస్లో ఉంది. హైకమాండ్ పర్మిషన్ కూడా తీసుకోవాలని వాళ్ళే అంటున్నది. హైకమాండ్ పర్మిషన్ ఇస్తుందో ఇదో తెలియదు, కానీ ఈ బేరీస్ అంతా వేసుకుంటున్నారు. కేటీఆర్ అరెస్ట్ చేయడం వల్ల లాభమా నష్టమా, నష్టం జరిగితే ఎట్లా జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాదు కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది సోనియా గాంధీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అంతే. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మొదలే పొజిషన్ బాగాలేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలే లేవు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్సనల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో అడిగినని, ఒక్కరోజున జైల్లో పెట్టాలని అడిగినని ఏదైనా చేద్దామని ప్రయత్నం చేస్తే మరి ఆడ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. ప్లస్ దాని తర్వాత పరిణామాలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తర్జన భర్జన అసలు చేయాలన్నా వద్దా లెక్కలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.